కొంచెం అందుకొని చేసేవాళ్ళు అందుబాటులో ఉండండి అమ్మా. అంటే సబ్బుగా మన పైన శరీరాన్ని తిరుగుతాం అన్నిటి పోతుంది, కానీ మనసులో కొన్ని మలినాలు ఉంటాయి. ఏమిటా మలినాలు అంటే భగవంతుడి కులమాన కంటే మనం అందులో తీసుకొస్తూ ఉంటాం. అయితే ఈ స్వామి వారికి చేరంగానే మనందరూ భావిస్తారు ఆ మాల నేనే కట్టాను, నేను కట్టడం వల్ల స్వామికి అంత వచ్చింది ఒక మాట ఉంటుంది. అందరికీ ఇష్ట మైత్రావరణ కౌండిన్య త్రయాభిషేక ప్రవరాన్విత కౌండిన్యస గోత్రోద్భవాగా ఆపస్తమ సూత్ర కృష్ణయ శాఖాధ్యాయి సూర్యనారాయణాచార్య శర్మార అహంభో అభివాదయే. ఇది ప్రవర్తన. కాబట్టి మా గోత్రానికి ఋషులు ఎంతమంది? వాసిష్ఠ, మైత్రావరణ, కౌండిన్య. వీరు ముగ్గురు కూడా త్రయాలు అంటే ముగ్గురు ఋషులు ఉన్నారు. కాబట్టి అలాగే మీ గోత్రాలు కూడా 2, 3, 5 గోత్ర ఋషులు ఉంటారు. కాబట్టి ఆ ఋషుల యొక్క సంతానంగా మనం వచ్చాం కాబట్టి ఫస్ట్ గోత్రం చెప్తారు. ఆ తర్వాత ఆ గోత్రంలో ఒకసారి గోత్రం చెప్పిన తర్వాత మన వాళ్ళందరూ అంటే పూర్వీకులందరూ కూడా దాంట్లోనే వస్తారు. మనం ప్రత్యేకించి ఎవరి గురించి చెప్పట్లేదు. అలాగే ముందు భర్త పేరు చెప్పాలి, ఆ తర్వాత భార్య పేరు. చాలా మంది అంటారు భర్త పేరు భార్య చెప్పకూడదండి కదండి. ఇంట్లో ఏదైనప్పుడు లేదు, గుళ్ళో వచ్చినప్పుడు ఇవన్నీ ముందుకు వస్తాయి. కాబట్టి భర్త పేరు చెప్పచ్చు, దేవాలయంలో చెప్పచ్చు, దోషం లేదు. కాబట్టి భర్త పేరు చెప్పి, అంటే స్త్రీమూర్తులు ఉంటే భర్త పేరు చెప్పుకోవాలి. వాళ్ళు పురుషులు వాళ్ళకి ఉండేటువంటి పనులు బట్టి వాళ్ళు రాకపోతుంది. కాబట్టి ఆ తర్వాత భార్య పేరు, భార్య స్థానం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ధర్మపత్ని చక్రవర్తి